రాజమండ్రిలో భారీ సభలో మోడీ కాళ్ళు మొక్కిన పవన్ కళ్యాణ్, షాక్లో జగన్. రాజమండ్రిలో భారీ సభకు మోడీ వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ ఎలక్షన్లో నిన్న జరిగిన భారీ సభకి మోడీ రావడం అయితే జరిగింది. ఆ సందర్భంలో తనని సత్కరించడమే కాకుండా తనకు అద్భుతమైనగా సత్కరించాడట పవన్ కళ్యాణ్. అంతేకాకుండా తన గురించి అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడట మోడీ గురించి. అయితే ముగ్గురు పార్టీలు ఒకటై వాళ్ళు ఒక ఎజెండాగా మిగిలి అందరూ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా ఒక పక్క ఇలా ఉండగా అయితే నిన్న రాజమండ్రిలో జరిగిన భారీ సభలో అండ్ మోడీ గారికి అయితే అద్భుతమైన సన్మానం చేయడమే కాకుండా ఆయన ఇదంతా పక్క పెడితే రాజమండ్రిలో నిన్న భారీ సభలో పవన్ కళ్యాణ్ మోడీ గారికి శాల్వాతో సన్మానమే చేయడమే కాకుండా తనని కాలు మొక్కినట్టుగా సమాచారం. అంతేకాకుండా తనకు ఒక అద్భుతమైన గిఫ్ట్ని పవన్ కళ్యాణ్ తరపున ఇస్తున్నట్టుగా తను వెంకటేశ్వర స్వామి గిఫ్ట్ని అయితే తనకు బహుమతిగా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇలా రాజమండ్రిలో ఇంత పెద్ద సభలో మోడీ కాళ్ళు మొక్కడంతో మోడీ ఒకసారిగా ఇలా స్పందించినట్టుగా తెలిసింది. మీరు ఇలాంటి పని చేయకూడదు, ఇలా చేయడం తప్పు, మీరు కూడా ఒక హోదాలో ఉన్నారు అని చెప్పేసి చెప్పిన మాటలు కాస్త వైరల్గా మారుతున్నాయి. అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ చేయడానికి నాకు ఇలా నేను రాజభేదాలతోటి లేదా నేనొక స్థాయిలో ఉన్నానని కాదు, మీరు పెద్దవారు, మీకు గౌరవించడం నా హక్కు అని పవన్ కళ్యాణ్ స్పందించినట్టుగా తెలుస్తుంది. దీనితో మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్కి ఫుల్ క్రేజ్ పెరిగిపోయినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏపీ ఎలక్షన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫుల్ హాట్ టాపిక్గా మారింది. తన గురించి ప్రతి ఒక్కరు కూడా తన గురించి మాట్లాడుకోవడమే కాకుండా పేదల పట్ల తనకున్న అభిప్రాయాలను కూడా వ్యక్తపరచడంతో మోడీ కూడా స్పందించాడట పవన్ కళ్యాణ్ గురించి. తను రాజకీయానికి మీకు మేలు చేయడం కోసమే వచ్చాడు, తనను పిఠాపురంలో గెలిపించండి అని మోడీ చెప్పిన మాటలు ఫుల్ హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్ కోసం వాచ్ మై ఛానల్.